నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక భారతదేశం అంటేనే ఒక హిందువులకు పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మనం ఎక్కడ ఏ ఊర్లోకి వెళ్ళినా ఎక్కడ చూసినా కానీ చాలా ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అసలు ఆలయం నిర్మించడానికి వెనుక చాలా పెద్ద కథ కూడా ఉంటుంది. కానీ చాలామందికి ఇప్పటి తరాలకు ఆ చరిత్ర తెలియకపోవచ్చు. మరి అలాంటి చరిత్రను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు వైరాగ్య క్షేత్రం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది వైరాగ్య గిరి క్షేత్రం. ఇక్కడ కనిపిస్తుంది చాలా గుట్ట మీద దాదాపు హైట్లో ఈ క్షేత్రాన్ని అయితే నిర్మించారు. మరి అది ఇప్పటిది కాదంట, చాలా పురాతనమైందంట. మరి అసలు ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం ఏంది, అసలు ఈ క్షేత్ర విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గౌడ్ గారు. ఈ ఆలయానికి సంబంధించి అన్నీ ఈయనని చూస్తూ ఉంటారు. నమస్తే లక్ష్మణ్ గౌడ్ గారు. నమస్కారం అండి. వైరాగ్య గిరిక్షేత్రం అని దీనికి ఎందుకు పేరు పెట్టారు? నా వయసు ఇప్పటికీ 53 సంవత్సరాలు. నాకు తెలిసి మా చిన్నతనంలో ఈ గుట్ట పేరు వైరాగ్యగిరి కంటే ముందు వజ్రాల గుట్ట అని కొందరు అనేవారంట పెద్దలు. ఆ తర్వాత కొందరు అది తోగి ఏదో అంత దానికోసం అది తప్పుడు ప్రచారం జరిగింది. వైరాగ్యగిరి అంటే ఇక్కడ శివాలయం పూర్వం ఎప్పుడో ఉన్నది, మా తాతల నాటి నుంచి ఉంది ఇక్కడ. అయితే ఒక 50 సంవత్సరాల కింద ఇక్కడ కృష్ణానంద యోగి అని ఒక ఆయన గురువు వచ్చిండు 50 సంవత్సరాల కింద, అంటే మా పుట్టువాడిలో. అప్పుడు మా గ్రామ పెద్దలందరూ చెప్తుండ్రు. అప్పటికి ఇక్కడ కరెంటు లేదు, ఏం లేదు. చీకట్లో కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి నైట్ పూట ఆయన తోటి ఉండి ఇప్పుడు ఉన్న కొంతమందికి కనీసం స్కూల్కు పోకుండా కూడా ఆయన చెప్పితే చదువు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాల కింద ఇదే గుడి పైన ఆ కృష్ణానంద యోగి అనేవారు వచ్చి ఆయన ఈ శివాలయాన్ని కనిపెట్టి, అంటే అంతవరకే ఉన్నది, ఆయన వచ్చి పూజలకి ఇట్లా చేస్తే మా ఊరికి వెళ్ళి అప్పటికి గ్రామ పెద్దలు, ఇప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళకి కొందరు చనిపోయింది కూడా, ఆయన ఉన్నప్పుడు వచ్చి ఆ కాలంలో కూడా 20-30 మంది ఈ శివాలయం దగ్గర వచ్చి నిద్ర చేసేవారు నైట్ కూడా. ఇది చూస్తే మనకు ఊరికి బాగానే దూరం ఉంది, అంటే నిజానికి ఈ మధ్యనే కొంచెం కాస్త బాటా సౌకర్యం ఉన్నట్టుంది కదా. ఇంత దూరం వచ్చి రాత్రిపూట కూడా ఇక్కడ పూజలు చేసేవాళ్ళ. గత 50 సంవత్సరాల కిందనే ఇక్కడ రాత్రిపూట పూజలు జరిగినాయి. ఆయన కృష్ణానంద యోగి 50 సంవత్సరాల కింద. ఆయన పోయిన తర్వాత ఒక ఆమె శ్రీకాకుళం జిల్లా నుంచి మంగమ్మ అని ఒక ఆమె వచ్చింది 50 సంవత్సరాల క్రితం. ఆమె కూడా వచ్చి ఆమె కింద గుడిసే, ఆమె కొద్దిగా ముసలి ఆమె, బయటికి నడవకుండా రోజు ఆమె ఒక బావి ఉండే పక్కలో ఒకటి, ఈ పక్క ఒక కోనేరు ఉండే, వెనకటికి జాతర జరుగుతున్నదంట. ఆ కోనేరేమో మా పుట్టువాళ్ళు అయితే మేము చిన్నప్పుడు ముందే పూర్తి చేసింది. అది ఆ బావిలో పోయి నీళ్ళు తీసుకొని వచ్చి కుంటే ఆమె ఆ నుండి బిందె ఎత్తుకొని వచ్చి అక్కడ కాళికాదేవిని పెట్టి కింద ఆమెను పూజ చేస్తుండే, రోజు అభిషేకం చేస్తుండే. ఆ నుంచి ఈ అల్లం ఇట్లా అనుకుంటా, చెట్టు ఇట్లా అనుకుంటా వచ్చి శివుని పూజ చేస్తుండే. మాకు ఈ శివుడు ఇవల్ల ఏం లేవు, ఈ గుళ్ళు లేవు, ఈ మరమ్మతులు లేవు, ఈ మెట్లు లేవు, ఏదీ లేదు. ఆలయం మాత్రం పూర్వీకులది, అది ఉన్నది, శివుడు ఉన్నాడు. ఎందుకంటే అది ఎవరు మా తాతల నాటి నుండి చూసిండ్రు. ఆమె వచ్చి పూజ చేస్తుండే. ఆమెకు దాదాపు వనపర్తికెళ్ళి కూడా భక్తులు ఉన్నారు. ఆమె చాలా మంది ఆ కాలంలో. ఆమె ఇప్పుడు సరే జీవ సమాధి కాకుండా సమాధి అయింది, ఆమెను కూడా కిందనే ఇక్కడనే పెట్టినాం. ఆమెది శ్రీకాకుళం. మా చిన్ననాటి నుండి ఆమెను చూస్తున్నాం. ఇక్కడ కృష్ణానంద యోగి అనేది మా తండ్రులు చూసిండ్రు. మంగమ్మ అనేది మా చిన్ననాటి నుండి మేము చూసుకుంటూ వచ్చినాం. ఆమె సమాధి అయిపోయింది ఇప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఆ నుండి ఇంకా గత 25 ఏళ్ళకెళ్ళి కొంచెం శివమాల వేసుకుంటూ మా ఆయంలో 95-96 నుండి శివమాల వేసుకుంటూ ఇక్కడ సంవత్సరానికి ఒక 40 మంది శివస్వాములు కంపల్సరీ ఇక్కడ ఒక 41 రోజు పూజ చేస్తూ 45 రోజుల వరకు శివరాత్రి వరకు ఇక్కడ ఉంటారు ప్రతి సంవత్సరం. ఆ 40 సంవత్సరాలకి వెళ్ళి నవరాత్రులు దుర్గాదేవిని కూడా ఇక్కడ ప్రతిష్ట చేస్తాం ప్రతి సంవత్సరం. చేసి కనీసం దుర్గాదేవి 9 రోజులు పూజ చేసి దశమి రోజు ఘనంగా ఊరేగింపు ఇక్కడ నుంచి ఊర్లోకి తీసుకొని పోవడం వల్ల జరుగుతున్నాయి. మా అనుభవంలో 30 సంవత్సరాలకి వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. డైలీ అంటే మెయింటెనెన్స్ ఎట్లా, ఇక్కడ ఎవరైనా అయ్యారు పంతులు వస్తారా ఎట్లా? అయితే గతంలో మేము మాకు కొంచెం ఆర్థికంగా అంటే ఏం లేకుండా ఊళ్ళో అందరం యువకులం అనుకొని 2000 సంవత్సరంలో ఒక బల్జపల్లికి ఒక ఆయన శివాలయం, మన శ్రీశైలం అని ఒక జంగమైన ఉంటాడు, అతన్ని మేమందరం చందాగా వేసుకొని శివస్వాములం అంతే. దాంతోపాటు గ్రామ పెద్దలు కొందరు అందరం కలిసి చందాగా రూపంగా వేసుకొని ఒక 2-3 సంవత్సరాలు ఆయనతోటి పూజ కంటిన్యూ చేయించినాం. ఆ తర్వాత ఆయన రాలేకపోయాడు. ఇంకొక పూజారిని పెడితే ఒక ఆయన రుక్నాయని ఉండే, ఆయన కూడా కొన్ని సంవత్సరాలు మేమే చందాగా వేసుకొని పూజగా పెట్టినాం. ఆయన ముసలాయన మెట్లు ఎక్కలేక ఇంకా నేను గుట్టకు రాలేను అనుకుంటా ఆయన ఊళ్ళో గుడి కాడబెట్టి ఇక్కడ బంద్ చేయించి ఇక్కడ జనాలు ఇప్పటికీ కూడా ప్రతిరోజు కాకుండా 2-3 రోజులకు ఒకసారి వస్తుంటారు.
మాకు 4-5 విలేజ్లకు వెళ్ళి ఇక్కడ వస్తారు, వనపర్తికి వెళ్ళి కూడా వస్తారు. అంటే 2 రోజులకు ఒకసారైనా ఎవరైనా రోజు తప్పించి రోజైనా కంటిన్యూ వస్తుంటారు. వాళ్ళే తోచిన వాళ్ళు వచ్చి దీపం పెట్టి టెంకాయ కొట్టి వెళ్ళిపోతారు. కంటిన్యూ పూజారి అంటూ లేడు. దీనికోసం మేము కొన్ని ప్రయత్నాలు కూడా చేసినాం. గతంలో 30 సంవత్సరాల కింద ఎండోమెంట్లో ఈ గుడి శాంక్షన్ అయింది. ఇక్కడ ఎర్రగడ్డ తాండా అని ఉంటుంది, తాండా పేరు మీద. అయితే అది ఇప్పుడు మాకు రాజకీయంగా దొరుకుతలేదు. అది దొరికితే ఎండోమెంట్లో చేయాలని మేము గతంలో హరీష్ రావు మంత్రి గారు ఉన్నప్పుడు ఈ గుట్ట మీద తీసుకొచ్చిన అతన్ని హరీష్ రావు గారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కేఎల్ఐ స్టార్ట్ అయినప్పుడు గుట్టకాడికి వచ్చి మొక్కి మీరు ఎండోమెంట్లో దాన్ని ఓకే చేపియండి, మొత్తం ఎండోమెంట్కి వెళ్ళి మేము శాంక్షన్ చేపించి పూజారిని చేపించే బాధ్యత మాది అన్నాడు. కానీ ఇంకా మాకు కొంచెం రాజకీయంగా మేము అంత దూరం పోలేకపోయినాము. మా సొంతం మేము స్వయంగా వచ్చి ఇంకా వాళ్ళని వీళ్ళని బలి ఏంది అప్పుడు అవుతుంది అని అన్నట్టు మేము సొంతంగా మేము వచ్చి ఇక్కడ 2 పూజ చేస్తున్నాం సమయం. సరే, మామూలుగా చూస్తే మనకి ఎక్కడైనా వినాయకుడిని మొదట పూజించడం ఎక్కడైనా మన సంస్కృతి సాంప్రదాయము. దానికి తగ్గట్టే ఇక్కడ ఈ గుడికి కూడా ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఇక్కడ ఒక వినాయకానికి సంబంధించి ఒక విగ్రహం ఉంది, ఒక చిన్న ఆలయంలాగా కూడా కట్టిరు. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఆ మాత మాణిక్యేశ్వరి మాత కనిపిస్తున్నారు. ఇక్కడ అంటే ఈ మాణిక్యేశ్వరి మాత గురించి మేము కూడా చాలా విన్నాం. ఈమెను ఇక్కడ అంటే ఈ మాత ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు ఏంటి ఇది ఏమన్నా? మా గ్రామంకి వెళ్ళి దామరగిద్దాల యానగుంది దగ్గర మాణిక్యేశ్వరి మాత అని అమ్మవారు ఉంటారు. మేము దాదాపు 98 సంవత్సరం నుంచి ఆమె రెగ్యులర్ దర్శనం చేయడానికే మా ఊర్లో భక్తులు ఉన్నారు. ఫస్ట్ మా ఊరు మాణిక్యేశ్వరి మాత భక్తులు అంటే ఒక శిలాయ గౌడ్ అని ఒక గౌడు, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు రమేష్ గౌడ్ అని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఆమెకి ఇలా భక్తులు. మాకు అక్కడి నుంచి ఒక స్వామి వస్తుండే గౌరాయ స్వామి అని. అయితే మేము ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు సర్వదర్శనం ఇస్తుంది. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసింటారు. ఆ దర్శనానికి మేము సమాధి అయిపోయింది. అప్పుడు 90లో చెప్పేది 98, 99 ఆ టైంలో మేము డైరెక్ట్ పోయి ఆమె దగ్గర గంట దూరం కొంచెం దూరం నుండి కూడా ఆమె దర్శనం చేసుకునే దినాలు ఉన్నాయి మా ఊరిలో. అయితే మా ఊర్లో భక్తులు ఉన్నారు కాబట్టి ఇంత శివుంది ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక గత 10 సంవత్సరాల కింద ఈ రమేష్ గౌడ్ అనేట ఆయనే దీన్ని చేసిండు. మాణిక్యేశ్వర ఇక్కడ ఏర్పాటు చేసి అంటే మేము అందరి దాంట్లో కొంత ముందలకయ్యి రమేష్ గౌడ్ అనేట ఆయన కొంచెం ఇదల్లా చెప్పియడం ఇట్లా చేయడం, ఆయన వచ్చి పూజ చేయడం. కాకపోతే ఆయన హ్యాండిక్యాప్డ్ కాబట్టి రెగ్యులర్ రాలేకపోతాడు. అప్పుడు బాగా చేసిండు. అట్లా ఇది దాని కింద చేయాలని చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కింద చేసినాం. ఇది అంతా లేదు, అప్పటి నుంచి కాకుండా 10 సంవత్సరాల కింద చేసినది ఇది. ఒకసారి మనం ఆలయాన్ని కూడా చూద్దాం. పైన మనకి ఇప్పుడు ఈ మెట్లెక్కి వెళ్తే మనకి ఇక్కడ ఆ పైన ఉన్నటువంటి శివాలయం కనిపిస్తుంది. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. అంటే చిన్న ఈ విలేజ్లో చాలా చాలా బాగుంది. అంటే గుడి ఇక్కడ వస్తే అంతా చాలా ప్రశాంతత, ఆ గుట్ట పైన చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఒక ఆధ్యాత్మిక భావన అయితే ఇక్కడికి వస్తే కలుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఈ గుట్టల మధ్యలో ఇక్కడ చూడొచ్చు అన్ని పెద్ద పెద్ద గుట్టలు, మొత్తం రాళ్ళ మధ్యల నుంచి ఇక్కడ ఈ మెట్లు ఇవన్నీ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? ఈ మెట్లు అనేది గత మేము శివమాల వేసిన తర్వాతనే మధ్యలో కొద్దిగా చందా గిట్లా చేయడం, ఈ రమేష్ గౌడ్ అనేట ఆయన అమ్మవారిని పెట్టినప్పుడే అందరితో మాతో పాటు అందరిని కొద్దిగా సహకారం చందా చేసుకొని కూడా అందరూ కలిసి చందా వసూలు చేసి ఈ మెట్లు జస్ట్ 10 సంవత్సరాలకి 10-12 సంవత్సరాల కింద చేయడం జరిగింది. ఈ మెట్లకి అంటే అంతవరకు మెట్లు ఉన్నాయి మొత్తం మీరే తలా చందానే. ఇప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ రూపాయి లేదు. కింద బిల్డింగ్కు మాత్రం ఒక 5 లక్షలు ఇచ్చిండ్రు, అది వేరుంది. దీని కాడికైతే మాత్రం అందరు చందలే. ఈ సెట్ కూడా అనుజ్ఞ రెడ్డి అని అతను ఏర్పాటు ఇక్కడ రాసిరు కదా, అనుజ్ఞ రెడ్డి అని. ఇది జస్ట్ మొన్న జరిగింది. ఈ షెడ్ వేసారంట. ఇది ఏదైతే ఉందో గత సంవత్సరం పోయిన టర్మ్లో ఉన్న సర్పంచ్ సిద్ధు గారు అని వాళ్ళు కొంచెం అయిపోవడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రాళ్ళ మధ్యలో స్వయంభుగా వెలిసిందా శివలింగం? స్వయంభు అంటే ఉన్నది ఎందుకంటే కానీ మేము మళ్ళీ లింగాన్ని మార్చి కొత్తగా ప్రతిష్ట చేసి అది ఎప్పుడంటే దాదాపు 99లో 2000 సంవత్సరంలో ప్రతిష్ట చేసినాం కొత్తగా. అంటే 25 సంవత్సరాల క్రితం మా చేతులతోటి పాత శివలింగం ఉండేనంట. ఆ శివలింగం స్థానంలో మళ్ళీ ఇంకొక శివలింగాన్ని వీళ్ళు 2000 సంవత్సరంలో ప్రతిష్ట అయితే చేశారంటే. ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న ధ్వజస్తంభం చెక్కతో చేసినట్టున్నారు. ఇది ఇక్కడ చూడొచ్చు, వేప చెట్టుతోని చేసినటువంటి ఈ చెక్క దాంతో చేసినటువంటి ఇక్కడ ధ్వజస్తంభం. ఇది 1999లో ఇక్కడ ప్రతిష్ట చేశారంట. ఇక్కడ చూడొచ్చు మనం త్రిశూలం ఇవన్నీ కూడా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గుడి అయితే కనిపిస్తుంది. చిన్న నంది విగ్రహం ఇక్కడ చూడొచ్చు. ఈ గుట్టల మధ్యలో ఈ రాళ్ళ మధ్యలో చిన్న ప్లేస్లో ఇక్కడ మనకు శివలింగం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, శివలింగం మనకు అభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లునే. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఊరికి దూరంగా ఉండడం కావచ్చు, దాంతోపాటు గుట్ట మీద ఉండడము, ఈ కారణాల వల్ల ప్రతిరోజు ఇక్కడ శివయ్యకి అయితే పూజలు అయితే జరగట్లేదు. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ దీపం అవి పెడుతుంటారంట.
నమః ఓం నమః శివాయ. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా కూల్ వెదరు, చాలా ఇక్కడ వస్తే ఒక మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. అంత మంచి వెదర్ ఇక్కడ మనం చూడొచ్చు, గుట్టల మధ్యలో, పొలాల మధ్యలో. దీనికి సంబంధించి ఇక్కడ పైన కూడా చూడొచ్చు, ఇదంతా కూడా రాయే, ఇదంతా 100 ఫీట్ల హైట్ గుండు ఉంది దీనిపైన. ఇది మొత్తం 100 ఫీట్ ఉంటుంది. దీనిపైన ఉన్నటువంటి రాయి దాదాపు 100 ఫీట్ ఒక 100 ఫీట్ల హైట్ ఉంటుంది అన్న. అంటే అంత పెద్ద రాయి దీనిపైన ఉంది. ఈ రాయి మధ్యలో వీళ్ళు ఇక్కడ ఇది ఒక రాయి, ఇక్కడ ఒక రాయి, ఈ రెండు రాళ్ళ మధ్యలో పైన ఇంకొక రాయి, దాదాపు 100 ఫీట్ల రాయి ఉందంట. ఆ 3 రాళ్ళ మధ్యలో ఈ శివలింగం అనేది ప్రతిష్ఠించారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పామిరెడ్డిపల్లి గ్రామంలో మనం చూడొచ్చు ఈ శివాలయం. అంటే ఇది ఇప్పటిది కాదు, వందల ఏళ్ల నుంచి ఈ శివలింగానికి పూజలు అయితే జరుగుతున్నాయంట. కాకపోతే ఆ పాత శివలింగం స్థానంలో వీళ్ళు కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించి గ్రామస్తులే చందాలు వేసుకొని ఈ గుడిని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. చిన్నగా డెవలప్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ ఆలయంతో పాటు ఆ కింద ఇంకొక వినాయకునికి సంబంధించి ఒక చిన్న ఆలయం కట్టారు. దాంతోపాటు అక్కడ ఇంకొక పెద్ద మండపం లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని పెడతారంట. ఇంకేమేం చేస్తారు సార్ అక్కడ మండపంలో? మాస శివరాత్రి అని నెలలో, శివరాత్రి కంటే ఒక రోజు ముందు మాస శివరాత్రి, ప్రతి నెలలో ఒక శివరాత్రి అని ఉంటుంది. ఆ శివరాత్రి రోజు ఇక్కడ భజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున రాకుండా ఒక 100-150 మందితోటి ఆ రోజు పూజా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ 2-3 గ్రామాల వాళ్ళు వస్తారు. దొడుగుంటపల్లి, బల్జేపల్లి, జంగమయ్యపల్లి, మా విలేజ్ తాండలోళ్ళు అంతా కలిసి ఇక్కడికి వస్తారు. భక్తులు వస్తారు. ఆ రోజు అందరం కలిసి ఇక్కడ కూర్చొని శివుని అభిషేకం చేస్తాం అందరి సమక్షంలో. ప్రతి నెల మాస శివరాత్రి రోజు ఆ రోజు అందరు కలిసి ఎవరో ఒకరు ముందరికి వస్తారు. ఆ రోజు ఒక 10,000 ఖర్చు అయినా కూడా ఒకరు ముందరికి వచ్చి ఆ రోజు అన్నదాన దాత ఎవరైనా ఒకరు అవుతారు. ఆ రోజు పూజ చేసి అన్నం వంటలు అన్నీ ఇక్కడ చేసి అంతా భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చి అందరూ వనపర్తికెళ్ళి కూడా కొందరు భక్తులు భజన భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి ఒక 2 రోజులు ఉత్సవాలు ఉంటాయి. అంటే జాతర వెనకటికి జరుగుతున్నది, ఇప్పుడైతే జాతర లేదు. ఇక్కడ 40 రోజులు, 42 రోజులు, 41 రోజులు స్వాములు ఉంటారు. ఒక 40 మంది శివరాత్రి శివస్వాములు ఉంటారు. ఇక్కడనే మండపంలో ఉంటారు. ఇక్కడనే రోజు సాయంత్రం ఉదయం అభిషేకం, మాల వేసిన మాలాధారణ వాళ్ళు కంప్లీట్ ఇన్నే ఉంటారు మాల అయిపోయేదాకా. ఇరుముడి పోయి శ్రీశైలంలో ఇచ్చి శివరాత్రి రోజు మళ్ళీ ఇక్కడే వచ్చి శివరాత్రి నైటు అక్కడ పాగదర్శనం అయిందంటే ఇక్కడ అదే టైంలో అభిషేకం చేస్తాం. నైట్ 12 గంటలకు ఆ శివస్వాముల సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో. దాదాపు శివరాత్రి రోజు నైట్ పూట దాదాపు ఇక్కడ 200-300 మంది వరకు కూడా జనాలు ఉంటారు. ఆ రోజు ప్రతి శివరాత్రి. ఇంకా ప్రతి మాస శివరాత్రికి కనీసం ఒక 150-200 మందితోటి ఇట్లా భజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక ఆంజనేయునికి సంబంధించి ఒక పెయింట్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా రాయి పైన. అది రాయి పైన ఆయన బాబురావు అని మా ఊర్లో గ్రామ పెద్ద ఆయన మణిప్రేడ్ అని ఉంటాడు, వాళ్ళ సన్నిహితుడు బాబురావు. ఆయన ఇటుకు వచ్చి ఇట్లా చూసి, అంటే ఊళ్ళోనే ఉంటాడు కూడా. ఆయన స్వయంగా సరే ఎంత ఖర్చు అయింది మాకు తెలియదు కానీ ఇక్కడ ముఖమై ఆంజనేయుడు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన స్వయంగా వేయించి పెయింటర్ తోటి వేయించండు. ఒక దాత వేయించండు. 15 సంవత్సరాలు. ఇక్కడ చూడొచ్చు, ఇది 15 సంవత్సరాల కింద వేయించారంట. ఈ పెయింట్ ఇక ఏదో నిన్నమనే వేయించినట్టే ఉంది, అంటే ఏం చెక్కు చేదరలే, అట్లే ఉంది. ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు ఇక్కడ మనం సరౌండింగ్స్ కూడా చూడొచ్చు, చాలా ఎంత బాగున్నాయి. మొత్తం చుట్టుముట్టు కొండల మధ్య ఏర్పాటు. ఇక్కడ మనం పైన ఇక్కడ ఈ షెడ్ పైన మనం చూస్తే ఇక్కడ ఒక 3 పెద్ద రాళ్ళు, పెద్ద బండలు, త్రిమూర్తుల లాగా ఒక 3 పెద్ద బండలు ఉన్నాయి. షెడ్ వేయడం మంచిదే, కానీ ఇది లేనప్పుడు న్యాచురల్ గా ఆ రకంగా కనిపిస్తుంది. అదే ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక పెద్ద బండలు, 3 బండలు ఇక్కడ పెద్దవి కనిపిస్తున్నాయి గుట్టల మధ్యలో. మీరు ఎంత దూరంకి వెళ్ళి దాదాపు సోలిపూర్కి వెళ్ళి చూడండి, ఇక్కడ వనపర్తికి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది. అదే ఇక్కడ చుట్టుముట్టు కూడా మనం చూడొచ్చు. మొత్తం ఈ గుట్ట పైకి ఎక్కి చూస్తే మొత్తం దీనికి నేట్గా, అంటే ఇది ఆల్రెడీ మాకు అవతలకెళ్ళి ఇట్లా ఉండి బాట ఇదంతా కొద్దిగా ఇప్పుడు ఫ్యూచర్లో మాకు చేసే పని మేము ఏంటంటే ఇది మొత్తం నీట్గా చేసి స్టెప్స్ ఇక్కడ నుంచి అక్కడ అట్లు వినాయకుడిని మొక్కి ఇట్లా వచ్చి ఇట్లా పైనకి, అంటే తూర్పుకి వెళ్ళి ఈశాన్యంకి వెళ్ళి మెట్లు ఉండాలని చెప్పి ఇది చేయడం కోసం దీన్ని గ్యాప్ ఇస్తున్నాం, లేకపోతే ఇది ఫిల్ చేస్తుంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇంకొక మెట్ల మార్గం నిర్మించే ఆలోచనలో ఉన్నారంట. ఆల్రెడీ ఉన్నారు దాతలు. దాంతోపాటు కింద నుండి బాట ఉంది అట్లా ఆల్రెడీ. ఈ చెట్లు కొద్దిగా కొడితే ఆల్రెడీ ఇట్లా వచ్చి 7 వరకు వస్తారు. జస్ట్ ఆ నుండి మెట్లు ఎక్కుంటుంది డైరెక్ట్. ఆడ ఒక రాయి చెట్టు మీకు అనిపిస్తుంది. 70 సంవత్సరాల కింద ఆయన ఎవరైతే మన కృష్ణానంద యోగి గారు ఉన్నారో ఆయన వేసిపోయిన చెట్టు అన్నట్టు. అంటే ఇగో ఈ దీనికి దానికి స్ట్రైట్ ఉంటుంది. అవును, స్ట్రైట్ ఉంది. గుడికి స్ట్రైట్ రాయి చెట్టు కింద పొలంలో. అంటే అదంతా కుల్ల ఉన్నది. ఆ నుండి అట్లా ఒక కోనేరు ఉన్నది ఆ పక్క. వెనుకటికి మా తాతలు చెప్తుంటే ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతున్నది అంటే అప్పుడు. ఆ కోనేరు అనేది
కాలగర్భంలో కలిసిపోయింది అన్నట్టు. అందరూ వ్యవసాయం చేసుకుంటూ పొలాలు చేసి కలుపుకున్నారు, దాన్ని పూర్తి చేసి చేసిండ్రు. అది మేము చూడ ముందుకు జరిగిపోయింది, అది ఓకే. పక్క ఉన్నదంటే. అది ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక రావి చెట్టు అప్పట్లో ఉన్నటువంటి యోగి వేసినటువంటి రావి చెట్టు అంట. అక్కడ కరెక్ట్ ఇక్కడ మన అక్కడ చూస్తే ఆ శివ లింగానికి చాలా స్ట్రైట్గా ఎదురుగా రావి చెట్టు అప్పుడు ఎప్పుడో కొన్ని చాలా ఏళ్ళ కింద ఇక్కడ ఆ రావి చెట్టు వేసిండు. ఇప్పుడు అది రావి చెట్టు చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది. మరి ఆయన యోగి ఈ ఆ శివాలయంలో ఎప్పటి నుంచో పూజలు అయితే చేసేవాడంట. ఇక మొత్తం ఇక్కడ అయితే చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఇంకా డెవలప్మెంట్ కూడా చేస్తారంటే ఇక్కడ శివాలయానికి ఎదురుగా వచ్చే విధంగా ఇక్కడ ఒక మెట్లు స్టెప్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం, ఇంకా గుడిని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అది ఇక్కడ పామిరెడ్డిపల్లి, ఇక్కడ చూస్తే అది పామిరెడ్డిపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి శివాలయం యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా వనపర్తి వస్తే ఇక్కడ వనపర్తి నుంచి ఈ కిలాగన్పూర్ పోయే మార్గంలో మనకు పామిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి జస్ట్ పక్కనే, అక్కడ విలేజ్లో ఎవరు అడిగినా చెప్తారు శివాలయానికి దారి అంటే. చిన్న బాట అయితే ఉంది, కార్లు వెహికల్స్ కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంత వాతావరణాన్ని మీరు కూడా ఆధ్యాత్మికంగా మీరు కూడా ఒక ఆ తన్మయత్వాన్ని మీరు కూడా అనుభూతి అయితే చెందొచ్చు. కంటిన్యూ పూజారి ఉండడానికి నివాసం, ఇది పూజారి నివాసం, ఒక రూము. అందులో సామాను, వంట సామాగ్రి మొత్తం సామాను దాత మాకు ఇంచుమించు ఇది కట్టినప్పుడు దాదాపు ఒక 5-6 లక్షలు ఒకటే క్యాండిడేట్ చేసిన ఆయన ఉన్నాడు. ఆ సామాన్ని అంతా ఇప్పించిండు. ఏసీటీఓ శంకర్ అని అతను కొద్దిగా పెద్ద ఎత్తున సహకరించిండు. అందరు చేసిండ్రు, కానీ అందులో ఎక్కువ ఆయన చేసిండు అన్నట్టు. ఏసీటీఓ శంకర్ సార్ అని ఉంటాడు, ఆయన వస్తాడు కూడా. ఇక్కడ ఇది నిర్మాణానికి కూడా ఆయన పెద్ద ఎత్తున సహకరించారు. ఇది ఇక్కడైతే ఇది నిన్నమనే కట్టినట్టు కదా? నిన్న మేమే మా సొంతం మా చేతిలో అయితే మేము అంటే గ్రామ అందరి సహకారంతో చందాలతోటి మేనేజ్మెంట్గా మేము ముందలుకుండి కట్టించినాం బిల్డింగ్ ఇది. ఓకే ఓకే. అంటే ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, దీనికి ఇప్పుడు గ్రిల్స్ పెట్టాలి, ఇంకా చుట్టుముట్టు ఈ గ్రిల్స్ పెట్టాలి. శివరాత్రి అప్పుడు స్వాములు ఉండే 42 రోజులు వాడుకోనికే ప్రతి నెల పూజా కార్యక్రమం అయినప్పుడు అన్నదాన కార్యక్రమం. ఇంకోటి పేదలు ఎవరన్నా ఉంటే ఊళ్ళో జాగా లేకుంటే వివాహం చేసుకోనికి ఇది కళ్యాణ మండపం అన్నట్టు. వాస్తవానికి అన్నిటికీ అన్ని పనికి వచ్చే విధంగా చేసినాము. ఆల్రెడీ 1-2 పెళ్లిళ్ళు కూడా అయినవి. కాకపోతే ఉత్సవాలప్పుడు మేము ఏం చేస్తామంటే దుర్గాదేవిని ఇక్కడ పెడతాం అన్నట్టు. ఇప్పుడు అదే స్టేజ్, అదే దుర్గాదేవిని ఇక్కడ ప్రతిష్ఠిస్తాం. ఈ బిల్డింగ్ కట్టేయడానికి దాదాపు ఒక 30 లక్షల ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు. 30 లక్షల్లో ఒక 5 లక్షలు మాత్రం గవర్నమెంట్కి వెళ్ళి నిరంజన్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు ఏదో ఫండ్ ఇచ్చిండ్రు ఆయన. ఆ తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఒక 3 లక్షలు ఇచ్చిండు శాంక్షన్. మిగతా వాళ్ళు శంకర్ సార్ అంటే ఆయన ఒక్కరు స్వయంగా ఒక 7 లక్షల రూపాయలు చేసాడు మొత్తంలో. ఏసీటీఓ ఆయన పనిచేస్తాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన చేసి ఆయన ముందు అయి అందరూ చందాలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున 50,000, 1,00,000 రూపాయలు, 60,000, 70,000 చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలావ చేసి బిల్డింగ్ను చేయడం జరిగింది. చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా పేదలు నిరుపేదలు ఎవరైనా ఇక్కడ కళ్యాణం చేసుకోవచ్చు. కళ్యాణం జరగాలన్న ఉద్దేశంతో మేము అయితే దీనికి ఈడ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇది 19 కోవిడ్-19 అంటే మేము ఊళ్ళో ఉండగా అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది కదా, ఎక్కడ ఎక్కువ ఎవరు ఉండొద్దు అనుకుంటా మేము ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ప్రతిరోజు వచ్చి మా వాళ్ళు దోస్తులు ఉన్నారు కొందరు, అందరూ ఒక ఆయన నాగేంద్రం, భీమిరెడ్డి, శేఖర్ రెడ్డి అని అందరం దోస్తు, యాదవ్ రెడ్డి, ఇట్లా ఒక ఆయన వెంకటస్వామి, అందరూ వెనకటికి రాళ్ళ పని చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అందరం కలిసి రోజు ఒక ముస్లిం ప్లాడ్ కూడా రాజా అహ్మద్ అని వస్తుంది, అందరూ వచ్చి ఇలా కూర్చొని ఐసోలేషన్. ఇది లేదు అప్పుడు, ఏం లేదు. ఆ చెట్ల కింద వచ్చి కూర్చొని వంట చేసుకొని తిని గుండ్ల కింద వండుకొని దేవుని మొక్కి వెళ్ళిపోతుంటే, అరే ఇక్కడ మనం ఇంత చేస్తున్నాం, ఇంత అద్భుతంగా ఉంది, కనీసం మనం ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ చేసుకుంటే, ఒక రేకుల షెడ్ వేస్తే ఎంత బాగుంటుంది అని అందరం అనుకొని, కొందరు జాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబర్స్ అందరినీ పిలిపించి అందరం కూర్చొని మాట్లాడి, అన్న ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే, సరే కనీసం అంచనా వేయండి ఎంత అయిందంటే 1,50,000 అంచనా వేసినాం మేము రేకుల షెడ్ వేయడానికి చిన్నగా. వేసిన తర్వాత అందరం వచ్చిన తర్వాత నేను 5,000 ఇస్తాను, నేను 10,000 ఇస్తాను అన్నాక 1,50,000 అనుకున్న తోటి మేము కూర్చొని ఊరికే చందలు రాసిన ఒక 3 లక్షలు అయిపోయింది. అందులో కొందరు ఆయన సిమెంట్ ఇస్తా, నేను స్టీకులు ఇస్తా, చేసి ఒకసారి స్లాబ్ వేద్దాం, మండపం వేద్దాం అని అనుకున్నాం. ఆ పరమేశ్వరుడు అట్లా చేయించింది కాబట్టి అనుకోకుండా వచ్చింది. కాబట్టి ఈ కోవిడ్ వచ్చినందుకు అందరం ఇక్కడ కూర్చున్నందుకు ఈ ఆలోచన వచ్చింది అందరికి. అందులో ఈ దేవుడే మాకు ఆ శంకర్ సార్ అనే ఆయన కొద్దిగా ముందరికి తెప్పించాడు. అందరం కలిసి చేయడం వల్ల ఆయన కొద్దిగా మాకు సరే ఎవరితోనైనా చందా అయినప్పుడు తీసుకున్నాం, కానీ నేను ఏమన్నా తెప్పిస్తాను, మీకు కావాలంటే కూడా మెటీరియల్ అవి ఉద్దరిపించి ఏదో చేస్తా, చందా ఇచ్చినాక వాళ్ళకి ఇద్దామని కూడా ముందరకై అందరం కలిసి
మా దగ్గర కూడా ఊళ్ళో కొన్ని కలెక్టర్ ఆడియో పనిచేసే ఆఫీసర్గా పనిచేసే వాళ్ళు బలబాగా ఇద్దరు ముగ్గురు సహకారం మంచిగా ఉంది మాకు. వాళ్ళందరూ కలిసి కూడా ఒకరొకరు మళ్ళీ చందా ఇస్తూ 60-70 చందా ఇస్తూ కూడా ఎవరితో ఇప్పించడం చేయడం అంతా చేయడం వల్ల ఈ జస్ట్ 3-4 సంవత్సరాల కిందనే తయారైంది. ఎన్నడో కాదు ఇది, మేమే చేయించినాం. జస్ట్ పోయిన సంవత్సరం 2 ఏళ్ళ కింద గ్రానైట్ ఎన్నిక 4 లక్షలు ఖర్చు అయింది. ఇవన్నీ చేయించినాం. ఇంకా కొంచెం పెండింగ్లు ఉన్నాయి. అందరం అనుకో త్వరలోనే కంప్లీట్. అది కూడా త్వరలోనే కంప్లీట్ అవుతూ ఇక్కడ ఏంటంటే మాకంత రాజకీయాలకు అతీతంగా ఇక్కడ డెవలప్ జరగాలనేది మా కోరిక. అతి మార్గంగా దేవుని కాడికి 10 మందికి ఉపయోగపడేది. దీని విషయంలో ఏదైనా వస్తే పోగొట్టుకోవద్దు. సరే ఈరోజు నీవు ఉంటావు, రేపు ఇంకోటి ఉంటాడు. వచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు ఇది చేసినాం, నీ వచ్చి ఒకటి చేస్తే కూడా దానికి లెక్క ఉంటుంది. ప్రతిదీ వినియోగించుకోవడం ఉత్తమం. గవర్నమెంట్కి వెళ్ళి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకో అనేది మా ఉద్దేశం అంతే. అది ఇక్కడ ఈ పామిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఈ శివాలయం యొక్క విశిష్టత. థ్యాంక్ యూ.